నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కర్ణాటక రాష్ట్రం యావత్తు భారతావనికి మహాపుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. ఇంతటి ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో విరాజిల్లుతున్న కర్ణాటక ఎన్నో మందిరాలకు, హైందవ ఆలయాలకు నిలయంగా ఉంది. ఇక్కడ వెలుగొందుతున్న అనేక ఆలయాల్లో తుముకూరు క్యాటసంద్రలోని శ్రీ సిద్ధగంగ లింగేశ్వర దేవస్థానం కూడా ఒకటి. ఆధ్యాత్మిక గురువు, నిస్వార్థ ప్రజాసేవకుడు అయిన శివకుమారస్వామి నెలకొల్పిన సిద్ధగంగ మఠలో ఈ ఆలయం అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. పరమశివుడు ఒక ప్రధాన మూల విరాట్టుగా, చెంతనే గంగమ్మదేవి మరో ప్రధాన ఉపమందిర దేవతగా ఈ ఆలయంలో ప్రతిష్ఠితమై ఉన్నారు. గంగమ్మను దర్శించి గంగా జలాలతో అభ్యంగన స్నానంతో పునీతులై సిద్ధగంగ లింగేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఎంతో విలక్షణమైన, మరెంతో సుందరమైన ఈ శివాలయాన్ని దర్శించుకోవాలని దూర సుదూర ప్రాంతాల నుంచి ఈ క్యాట్సంద్ర సిద్ధగంగ క్షేత్రానికి వస్తారు. కన్నడ నేలపై క్యాటసంద్రం క్షేత్రాన అపురూప శైవధామం శ్రీ సిద్ధగంగ లింగేశ్వర దేవస్థానం. సామాజికవేత్త, ఆధ్యాత్మిక గురువు శ్రీ శివకుమార్ స్వామి నెలకొల్పిన సిద్ధగంగ మఠ్ ఆవరణ ఆలయం శ్రీ సిద్ధగంగ లింగేశ్వర దేవస్థానం. అభిషేకాది సేవలందుకుని చక్కటి ముఖారవిందంతో అలంకృతమైన పరమశివుని పరమ సుందర రూపం. శివుని శిరోభూషణమైన గంగాదేవి అపురూప దర్శనం సిద్ధగంగ ఆలయ ప్రత్యేకం. అంగరంగ వైభవంగా సిద్ధగంగ లింగేశ్వరుని ఆలయ ఆవరణం. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః నుంచి ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః వరకు అష్టోత్తర శతనామావళిలో ఆ పరమశివునికి 108 పేర్లు. ఆ నామాలే కాక ఒక్కో శివభక్తుడు నిర్మించి ప్రఖ్యాతిలోకి తెచ్చిన ఆలయాలకు, క్షేత్రాలకు ఆ భక్తుల పేరును కూడా ధరించి మరీ వెలుగొందుతాడు భక్తవశంకరుడు. అలాంటి నామమే ఈ ఆలయం పేరు కూడా. శివకుమార్ స్వామీజీ నెలకొల్పిన ఈ క్యాటసంద్ర శివాలయం శ్రీ సిద్ధగంగ లింగేశ్వర స్వామి ఆలయంగా వెలుగొందుతోంది. గురూజీ శివకుమార్ స్వామిగళ్ స్థాపించిన సిద్ధగంగ మఠలో వెలిసిన అద్భుత శైవధామం ఈ సిద్ధగంగ లింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ మూల విరాట్ ఎంతో శోభాయమానంగా వెలుగులీనుతూ భక్తుల నీరాజనాలందుకుంటోంది. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ అన్నట్టుగా సిద్ధగంగ లింగేశ్వర్ మూల విరాట్టు దర్శనమిస్తోంది. ఎదురుగా ఉన్న నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి కనపడే నల్లని శిలాలింగ రూపుడైన ఈ సిద్ధగంగ లింగరూప శంకరుడు నిత్యాభిషేకాలు అందుకుంటున్నాడు. అభిషేకాల అనంతరం ఆ సిద్ధగంగ లింగేశ్వరునికి శివముఖ బింబాన్ని మలచిన స్వర్ణవర్ణ కవచాన్ని అలంకరిస్తారు. ఓ రజతవర్ణ కిరీట ధారణతో శివమహాదేవుడంటే ఇలాగే ఉంటాడు అన్న వర్ణనకు తగ్గట్టుగా ఈ సిద్ధలింగడు వర్ధిల్లుతున్నాడు. గంగోత్తరం కైర్విశేష్యం శివం శంకరం శంభుమీశానమేడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమేడే మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమేడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం. పరమశివునికి శాపమో భక్తులకు వరమో గాని ఈ పార్వతీపతి శంకరుడు ఎక్కడైనా లింగరూపుడై దర్శనమిస్తాడు. దేహరహిత లింగరూప భగవానునిగా భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తూ భక్తజనుల ఇష్టదైవమయ్యాడు. కన్నడ ప్రజల ఇష్టదైవం శ్రీ సిద్ధగంగ లింగేశ్వరుని ఆలయం కూడా స్వామివారి వలె పరమ సుందరంగా ఉంటుంది. నిత్య జలాభిషేకాలు, వివిధ అర్చనలు స్వీకరించి సంతుష్టుడయ్యే సిద్ధగంగ లింగేశ్వరుని ఆలయం ఎన్నో విశేషాలతో అలరారుతోంది. సత్యం, శివం, సుందరం అని శివుణ్ణి వర్ణించినట్లే ఆ శివుని కోవెల కూడా ఎంతో సుందరంగా వర్ధిల్లుతోంది. కర్ణాటక రాష్ట్రానికే తలమానికమై విరాజిల్లుతోన్న శైవాలయం తుముకూరు సమీప ఖ్యాటసంద్రం క్షేత్రంలోని ఈ సిద్ధగంగ లింగేశ్వరాలయం. ఆధ్యాత్మిక చింతనకు సామాజిక సేవను జతచేసిన కురువృద్ధుడైన గురు శివకుమార్ స్వామిగళ్ స్థాపించిన సిద్ధగంగ మఠ్ ఆవరణలో ఈ సిద్ధగంగ లింగేశ్వరుని ఆలయం అలరారుతోంది. హిందూ దేవాలయ ఆగమ వాస్తుకి అనుగుణంగా కన్నడ శైలీ నిర్మాణాలతో ఈ ఆలయం ఎంతో సుందర నందనవనంలా భాసిల్లుతోంది. స్వాగత తోరణాల ప్రాకారాలపై శివపార్వతులు తమ సుతులతో ఉన్న శిల్ప సముదాయం ఒకవైపు, కుమారస్వామి, వినాయకుడు, శివగణాలున్న ప్రతిమలు మరోవైపు చూపరులను ఎంతో ఆకర్షిస్తుంటాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మరో ప్రాకారపు చిరుమంటపంలో గణాధిపునికి సకల గణాధిపత్యాన్ని వసంగుతున్నట్టుగా ఉండే శిల్ప సముదాయం ఉంది. దాని పక్కనే వల్లీ దేవసేన సమేత కుమారస్వామి ప్రతిమలున్నాయి. 5 కలశాలున్న రాజగోపుర విమాన శిఖరాలు ఎంతో హృదయంగా ఉంటాయి. రాతి ధ్వజస్తంభం, రాతి తోరణాలపై పలు లతలు, రాతి నందీశ్వరుల మధ్య ఓ శివలింగం అంతా శివమయం అన్నట్లుగా ఉంటుంది. గర్భాలయం గుమ్మానికి చేసిన వెండి తాపడపు రేకుపై పలు దేవతా ప్రతిమలు తీర్చిదిద్దబడి ఉన్నాయి. ఇలా ఆలయ పరిసరాల్లో సంచరిస్తోన్న భక్తులకు శివధ్యాస తప్ప వేరే ధ్యాస కలగదు. అంతగా సిద్ధగంగ లింగేశ్వరాలయం కైలాసగిరియే అన్నంత వైభవంగా విరాజిల్లుతోంది. పరమశివుడు అభిషేక ప్రియుడు. అందుకేనేమో ఆ గంగమ్మ ఎప్పుడూ తన శిరమునందే కొలువై ఉంటుంది. ఇదే సిద్ధగంగ లింగేశ్వరుని ఆలయంలోనే గంగాదేవి కూడా ఒక ప్రధాన ఉపాలయ దేవతగా నెలకొని ఉంది. అటు తన స్వామి శివునికి అభిషేక జలమవుతూనే ఎందరో భక్తుల పుణ్య స్నానాచరణకు నీరై తీర్థమై అలరారుతోంది. ఆ తల్లిని కూడా కొలుచుకుందాం. శివుని అర్ధ శరీరాన్ని కోరి అర్ధాంగి అయినది పార్వతీదేవి అయితే శివుని శిరమునే అలరించింది ఈ గంగాదేవి. శివ శిరోభూషితైన గంగమ్మ ఈ సిద్ధగంగ లింగేశ్వర స్వామి ఆలయంలో ఒక ప్రధాన ఉపమందిరంలో చక్కగా కొలువై జనుల కొలుపులందుకుంటోంది. ఈ సిద్ధగంగ లింగేశ్వరాలయానికి ఓ విశిష్టమైన అంశం ఉంది. అదేమిటంటే శివుని శిరస్సునెక్కిన జలదేవత గంగాదేవికి కూడా ఓ ప్రత్యేక మందిరం ఉండడం, అదేవిధంగా ప్రత్యేక అర్చనలు జరగడం. శివుని ప్రధాన మందిరానికి ఎదురుగా ఉన్న ఈ ప్రధాన ఉపమందిరంలో గంగాదేవి జలదేవతగానే కాక పుష్పదేవతగా కూడా కానవస్తుంది. అంతగా నానావిధ పుష్పాలతో అలంకృతయై శుభస్కరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది మాత.
ఈమె నిజంగానే జలావాస దేవేరిగా గంగాదేవి ప్రతిష్ఠితమైన తావుననే ఓ నిరంతర నీరు ఊరే జలగుండం ఉంది. ఆ జలాలను ఎంతో పవిత్ర జలాలుగా భావించే భక్తులు ఆ నీటితో తమకు తలారా స్నానం చేయించమని వేడుకుంటారు. వరుస క్రమంలో వచ్చి ఆ నీటిని తమ తలలపై గుమ్మరించుకుని పునీతులవుతారు. ఆ తరువాత 5 ముత్తైదువులకు తాంబూలాది ఉపచారాలు చేస్తే తమకు శుభం కలుగుతుందని, సత్సంతాన ప్రాప్తులవుతారని ఇక్కడి వారి విశ్వాసం. సంతానరహితులు ఇక్కడికి వచ్చి గంగమ్మకు మొక్కుకొని ఒక ఊయల బొమ్మను అమ్మవారికి సమర్పిస్తారు. ఇదిక్కడ ఓ ప్రత్యేక క్రతువుగా నిత్యం కొనసాగుతుంటుంది. పరమశివుడు గర్భాలయ మూల విరాట్టుగానే కాక ఇదే ఆలయ ఆవరణలో పలుచోట్ల ఉపమందిరంలో ఒక విధంగా, ఆరుబయలులో విరాట్ స్వరూప శివలింగంగా దర్శనమిస్తున్నాడు. ఎక్కడ కొలువైనా శివయ్య నిత్య నూతనంగా, నిత్య శోభితంగా విరాజిల్లుతూనే ఉంటాడు. చెంతనే తన కుమారుడు, గణాధ్యక్షుడు అయిన గజాననుడు కూడా ఉపమందిర దేవునిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. బ్రహ్మ, విష్ణు వివాదం నడుమ చెలరేగిన అహంభావాలను అణిచేందుకు అఖండ జ్యోతి స్వరూపాన లింగోద్భవం సంభవించింది. అదే పరమశివలింగ రూపం. ఆ అంగరహిత లింగరూపమే ఈ కేటసంద్ర సిద్ధగంగ లింగేశ్వరాలయంలో మూల విరాట్టుగానే కాక వివిధ చోట్ల కూడా ఉపమందిర దేవతగా దర్శనమవుతోంది. ఇదే ఉపాలయాల వరుసలో విఘ్ననాయకుని ఉపమందిరం, నవగ్రహాలయం కూడా యాత్రికులకు దర్శనీయమవుతాయి. ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః అని శివ అష్టోత్తర శతనామావళిని నమక చమకాలను పఠిస్తూ శైవాగమం ప్రకారం ఈ సిద్ధగంగ లింగేశ్వరునికి పూజాధికాలను చేస్తారు. కర్ణాటక రాష్ట్ర భక్తులే కాక యావత్ భారతావని నుంచి వచ్చే తీర్థయాత్రీకుల నీరాజనాలందుకునే ఈ సిద్ధగంగ మఠ శంకరుడు గర్భాలయంలో నిండైన దేవుడుగా కొలువుదీరి ఉన్నాడు. గర్భాలయంలోనే కాక ఆలయ ఆవరణలో పలుచోట్ల పలు విధాలైన లింగరూపాలలో దర్శనమిస్తున్నాడు స్వామి. ఓ గరుకు రాతి పానవట్టంపై గోధుమవర్ణ శివలింగం చందన త్రిపుండ్రాలు అలదుకొని చేమంతుల అలంకృతుడై ఓ కొండరాతి బండలో శివకుమార స్వామిగళ్, ఆ పక్కనే ఓ రాజుగారి ప్రతిమా రూపాలు మలచబడి ఉన్నాయి. మరో ముఖ్య విశేషం ఏమిటంటే ఇదే బహిర ఆవరణలో 18 అడుగుల భారీ నందీశ్వరుని ప్రతిమ ఏకశిలలో శిల్పితమై ఉండడం. శివపార్వతులిరువుర్ని తన వీపుపై అధిష్ఠింపజేసుకుని అవలీలగా ముల్లోకాల్ని పర్యటించగలదా అన్నంతగా బలిష్టమైన కోడెదూడ ఈ నందీశ్వరుడు. చూసిన కొద్దీ చూడాలనిపించేంత శిల్ప సౌందర్యంతో అలరారుతున్నాడు నందీశ్వరుడు. స్వామివారి మందిరం కర్ణాటకలోనే ఉన్న ప్రసిద్ధ వినాయక క్షేత్రం ఇడుగంజిలోని వినాయక మూల విరాట్టు వలె ఉన్న ఆకృతిలో ఈ ఉపమందిర వినాయకుని ప్రతిమ ఉన్నది. నిలబడి ఉన్న తీరులో ఈ లంబోదరుడు నల్లని శిలా విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. నిజంగానే ఓ ఏనుగక్కడ నిలబడి ఉందా అన్నంత దివ్యమైన గజముఖునిగా విఘ్నేశ్వరుడు ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడే ఆదిత్యాది నవగ్రహాలున్న మందిరం భక్తుల గ్రహదోష నివారణకై ఏర్పాటు చేయబడి ఉంది. హరి ఓం తత్సత్ జయ శనిదేవ. హరి ఓం తత్సత్ జయ శనిదేవ. హరి ఓం తత్సత్ జయ శనిదేవ. హరి ఓం తత్సత్ జయ శనిదేవ.
నామాలతో కూడుకుని ఉన్న దివ్యాలయం శ్రీ సిద్ధగంగలింగేశ్వర స్వామి దేవస్థానం. కర్ణాటక రాష్ట్ర తుముకూరు సమీప క్యాటసంద్రలో ఉన్న ఈ దేవస్థానానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా కర్ణాటక రాజధాని అయిన బెంగళూరుకి రైలు, రోడ్డు, విమాన మార్గాలలో చేరుకుంటారు. అక్కడి నుంచి ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ క్యాటసంద్రకు చేరుకునే మార్గాన్ని గురించి కూడా తెలుసుకుందాం. బెంగళూరు చేరుకున్న యాత్రికులు అక్కడి నుంచి కన్నమంగళ, దబస్పేట్ల మీదుగా తుముకూరు నుంచి సమీప క్యాతసముద్రం క్షేత్రానికి చేరుకుంటారు. హైదరాబాదు నుంచి వెళ్లేవారు మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరాల మీదుగా ఈ క్యాతసముద్రం క్షేత్రానికి చేరుకుని శ్రీ సిద్ధగంగలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు గుంటూరు, కర్నూలు, అనంతపురం, ధర్మవరంల మీదుగా క్షేత్రానికి చేరుకుంటారు. ఓం సోమాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః అంటూ శివుణ్ణి శివాష్టోత్తర శతనామావళితో కీర్తిస్తాం. ఈ నామాలతోనే కాక భక్తుల పేరిటి కూడా ఈ భవుడు వెలుగొందుతాడు. స్వామి శివకుమార్ ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ సిద్ధగంగలింగేశ్వరుని దర్శనం చేసుకుని తరించాం. ఆ శివుని అనుగ్రహం గంగాజల ప్రవాహం వలె మన దరికి ప్రవహిస్తూనే ఉంటుందని ఆశిద్దాం. శంకరుని త్రినయనాలు మనపై కరుణాకటాక్ష వీక్షణలనే ప్రసరిస్తాయని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర దర్శనంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.